చూడండి 22. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద, నన్ను ఎక్కువ కొంచెం తగ్గించరా. 22. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోగగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. మరి ఈ వచనాన్ని అనేకసార్లు మనం ధ్యానం చేసినప్పుడు, చదివినప్పుడు కొన్ని సందేహాలు చాలామంది కలుగుతాయి. వ్యర్థుడు అని చెప్తే, కోప్పడితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు? నరకానికి వెళ్ళిపోతాం. అయితే మీలో మీ సహోదరుల మీద కోపపడని వారు ఎవరు అనేది ప్రశ్న. అసలు మా సహోదరుని మీద మేము ఎప్పుడు కోపపడలేదండి అన్నవారు మీలో ఎవరైనా ఉన్నారా? మా కోపమే రాదండి, మేము శాంతమూర్తులం అన్నవారు ఎవరైనా ఉన్నారా? అదేంటి, ఇక్కడ సహోదరుని మీద కోపపడితే, కోపంగా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామంటున్నాడు? విమర్శకులోనే, తీర్పులోనికి వెళ్ళిపోతాం. ఒకవేళ వాడిని చూసి వ్యర్థుడా అంటే, ద్రోహి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకాగ్నికి వెళ్ళిపోతాం. మరి మేము చాలాసార్లు అన్నాం కదా, చాలాసార్లు కోపపడ్డాం కదా, అంటే మేము అందరం నరకానికి వెళ్ళిపోతామా? లేదా పాస్టర్ గారు మీరు అనేక సార్లు కోపపడతారు కదా, మీరు కూడా నరకానికి పోతారా అని మీరు నన్ను అడగవచ్చు. ఆల్రెడీ మీకు తలంపు వచ్చేసి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయబోతే పొరపడతాం, తొందరపడతాం. వాక్యాన్ని అక్షర రూపంలో కాక దాని వెనకాల ఉన్న సత్యాన్ని లోతుగా అన్వేషించగలిగితే కొన్ని విషయాలు మనం వెతకగలం. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి 22 మీరు చూసినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద అన్న చోట 1 అనేసారు పక్కన, చూసారా? ఆ 1ని కింద మనం చూస్తే రాయించారు. ఏమని ఉన్నది? కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా అని కోర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమనుందట? నిర్నిమిత్తముగా, అన్నెసెసరీగా, కారణము లేకుండా, రీజన్ లేకుండా ఒకవేళ నువ్వు కోప్పడితే, నిర్నిమిత్తముగా అని కోపం వస్తుంటే, అవకాశము లేని చోట, అవసరము లేని చోట నువ్వు కోప్పడుతుంటే దాన్ని దేవుడు ఖచ్చితంగా పాపముగా ఎంచుతాడు. మరి మన క్రైస్తవులుగా మనం కోప్పడొచ్చా? నేనంటాను, కోపము అనేది క్రైస్తవులు పడకూడదు అంటే దేవుడు అసలు దాన్ని మనిషికి పెట్టుండేవాడే కాదు. మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్తుంది, కోపపడుడు కానీ పాపము చెయ్యకుము. అంటే ఏంటి దాని అర్థం? కోపపడు కానీ ఏం చేయొద్దు? పాపము చెయ్యొద్దు. ఎందుకు కోపపడాలి? దేని మీద కోపపడాలి అంటే అసత్యం మీద కోపపడాలి. తప్పిదము జరుగుతున్నప్పుడు ఒకరిని సరిచేయడానికి కోపపడాలి. వాక్యం చెప్తుంది, మంచి స్నేహితుడట మేలు కోరి ఏం చేస్తాడట? గాయము చేయును. దేవునికి స్తోత్రం. ఒకరిని సరిచేసేటప్పుడు, ఒకరిని సన్మార్గంలో పెట్టేటప్పుడు, ఒకడు పదే తప్పు చేస్తున్నప్పుడు, ఒకడు మార్గం తప్పిపోతున్నప్పుడు వాడి మీద ఏం చేయాలంట? మనం కోపపడాలి. కోపపడకపోతే అవ్వవు పనులు. మీకు ఒకసారి చెప్పని గుర్తుందో లేదో, ఒకవేళ మనం శాంతమూర్తులము, అసలు మన కోపము లేని వారిగా, అసలు కోపమే రాని వారిగా ఒకవేళ మనం మారిపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ ప్లేట్ దగ్గరికి వచ్చి కుక్క మూతి పెట్టి తింటా ఉందనుకో, ఏమంటావు నువ్వు? ఏమొస్తుంది నీకు? ఏమంటావు? అంటావా అనవా? అవి నేను దేవుని బిడ్డ, నా కోపం రాదు. స్వీటీ గో, చిల్లమ్మా గో అన్నావు, వెళ్తుంది అది. అది వెళ్ళాలంటే ఏం చేయాలి? గట్టిగా ఒక అరుపు. అక్కడ నీ కోపం అవసరం. నీ పిల్లోడు పదే తప్పు చేస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు, ఆయన్ని సరిచేయాలంటే ఏం జరగాలి? నీకు ముందు కోపం రావాలి. అంటే అవసరమైన కోపం అది. ఇక్కడ రాయించబడింది లిటరల్గా కోపం అనే పదము గురించి కాదు, కోపం అనే భావోద్వేగము గురించి, ఎమోషన్ గురించి కాదు. ఇది ఏ కోపం గురించి రాయించబడిందంటే నిర్నిమిత్తముగా, అంటే అవసరము
లేకుండా. అరామిక్లో యేసు ప్రభు మాట్లాడిన భాషలో దీన్ని జామ్ అంటారు. జామ్ అంటే కక్షపూరితముగా, ఉగ్రతతో, అంటే అవతల వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అనే కుళ్ళుతో, స్వభావముతో, అసూయతో ఎవడైతే కోపగిస్తాడో దాన్ని దేవుడు పాపముగా పరిగణించి వాడిని ఖచ్చితంగా ఎక్కడికి వేస్తాడట? తీర్పులోనికి వాడిని పంపిస్తాడు, విమర్శకు లోనయ్యేటట్టు చేస్తాడు. అంటే నీ కోపానికి కారణము లేకపోతే, కొంతమంది కోపానికి కారణాలు ఉండవు. ఎందుకు కోపడతాడో తెలీదు, ఎందుకు నవ్వుతాడో తెలీదు, ఎప్పుడు నవ్వుతాడో తెలీదు, ఎప్పుడు కోపడతాడో తెలీదు. ఒకరోజు బాగున్నామని అడిగితే బాగున్నామండి, మీరు బాగున్నారా అంటాడు. ఇంకొక రోజు బాగున్నామని బాగోకపోతే కులిపోతావా అంటాడు. ఆడికి ఎందుకు కోపం వచ్చిందో మనకి? మూడిస్టులు ఉంటారు, కొంతమంది శాడిస్టులు ఉంటారు. వాడు ఎందుకు కోపడుతున్నాడు? రీజన్ లేకుండా కోపడు, రీజన్ లేకుండా కేకలేస్తాడు. ఇలాంటివి తప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి నిర్నిమిత్తమైన కోపము? ఒకవేళ అది మన జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమందిని పరిశీలించి మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయించు, ఆ స్త్రీలు ప్రతిగానములు చేయించు వాయించుచు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఒక పక్కన దావీదు గొలియాతుని చంపాడు, ఎవరు చేయలేని ఒక సాహసమును చేశాడు. సౌలు యోనాతాను రాజ్యమంతా భయపడుతుంటే దావీదు వారు మెచ్చుకోదగిన, వారిని అప్రిషియేట్ చేయగలిగిన ఒక గొప్ప మేలు చేశాడు. ఒక రకంగా దావీదు ఒక రక్షకునిగా వచ్చి ఆ రాజ్యం అంతటిని కాపాడాడు, సౌలుని కాపాడాడు, యోనాతాన్ని కాపాడాడు. ఏం చేయాలి సౌలు? ఏం చేయాలి? దావీదుని ఏం చేయాలి? మెచ్చుకోవాలి, వీలైతే దండేయాలి, దండం పెట్టాలి, సన్మానించాలి. అవునంటారా కాదంటారా? కానీ సౌలు ఏం చేశాడంటే, దావీదు చంపి తిరిగి రాజ్యంలోకి వస్తుంటే అక్కడున్న హెబ్రీ స్త్రీలు అందరూ అన్నారట, సౌలు 1000 కొలదైతే దావీదు 10,000 కొలదని పాటలు పాడుతున్నారంట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడుతుంటే సౌలు గారు తట్టుకోలేకపోయాడట. తట్టుకోలేక దావీదు మీద కోపం తెచ్చుకుని అతని మీద విషపు చూపు నిలిపి ఎప్పుడెప్పుడు అతన్ని చంపుదామా అనే అంత కోపం తెచ్చుకున్నాడట. అసలు అక్కడ దావీదు మీద కోపడడానికి కారణం ఏంటి? తెలుగులో ఒక సామెత ఉంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోళ్ళు నవ్వినందుకు ఏడ్చిందట. విన్నారా? అంటే భర్త చితకబాదినందుకు ఏడవలేదట, భర్త కొడుతుంటే పక్కింటి ఆవిడ నవ్విందంట తోటికోళ్ళు, అది చూసి తట్టుకోలేక ఏడ్చిందట. కొడతే కొట్టా, లోపల కొడితే సరిపోద్ది, మా తోటికోళ్ళు చూసేలా కొట్టా. ఇక్కడ సౌలు గారు కోపడ్డానికి దావీదు గొలియాతును చంపి రక్షణ తెచ్చాడో, ఎవరు చేయలేని ఒక గొప్ప సాహసము చేసి రాజ్యంలోనికి ఒక గొప్ప కీడు రాకుండా ఆపాడు. వీలైతే నువ్వు సన్మానించాలి, అప్రిషియేట్ చేయాలి. కానీ హెబ్రీస్తీలు పాటలు పాడారని నీకెందుకు కోపం? వాళ్ళ పాటలు పాడడం ఏంటి? నువ్వు దావీదుని చంపడం అనుకోవడం ఏంటి? మీకు అర్థమవుతుందా? వాళ్ళ పాటలు పాడుతున్నారు, పాటలు వారిని పాడుకొని దానికి నీ కోపం ఎందుకు? కొంతమంది ఇలాంటి వారు ఉంటారు. సమాజంలో, సంఘములో లేదా కుటుంబంలో మన పిల్లల కంటే ఒకరు బాగా ఎదుగుతున్నారు అనుకో, ఏమొస్తుంది? ఆడు మొహం కనపడుతుంటే వాళ్ళకి నచ్చదు, మొహం తిప్పేసుకుంటారు. ఆడు చక్కగా యూనిఫామ్ వేసుకుని వెళ్తాడు అనుకో రోడ్డు మీద, నన్ను ఆడు చూడకరా, వీడికి ఎంత స్టైలో. నీ పిల్లోడి కంటే కూడా బాగా చదివాడికి మంచి మార్కులు ఎత్తే కోపం, సంఘంలో నీకంటే బాగా ఒకళ్ళు పాటలు పడితే వాళ్ళ మీద కోపం,
ఒకడు ప్రార్థనలో ఎదుగుతుంటే కోపం, ఒకడు వాక్యం బాగా చదువుతుంటే కోపం, ఒకడు సంఘంలో ఎదుగుతుంటే కోపం. నిన్నగాక మొన్న వచ్చి ఈడేంటి ఇంత పాటలు పాడేస్తున్నాడు, ఎంత వాక్యం చదివేస్తున్నాడు, నిన్న కాకముందు రక్షణ పొందుకుని ఇన్ని దర్శనాలు చూశానంటాడేంటి, ఆత్మలో నింపబడి భాషలో మాట్లాడుతున్నాడు ఏంటి, కోపం. నేను ముందు నుంచి ఉన్నాను కదా. ఇది ఎవరి లక్షణం అట? సౌలు లక్షణం. సౌలు ఏమైపోయాడు ఆఖరికి? నిర్నిమిత్తముగా సౌలు కోపపడట చేత అతను సాధించింది లేదు. ఆఖరికి ఏమైపోయాడు? తన కత్తి మీద తన పడి చచ్చిపోయాడు. ఒక రకంగా సూసైడ్ చేసుకున్నాడు. అప్పటికీ ప్రాణం పోకపోతే అటువైపు ఉన్న ఒకరిని చూసి, అయ్యా నాకు ప్రాణం పోవట్లేదురా బాబు, ఆ కత్తి తీసుకుని నా గొంతుకోసి చంపేరా అని అడుగుతున్నాడు. ఇంతటి దుస్థితి రావడానికి అభిషేకింపబడిన సౌలు దుష్టునిగా, భ్రష్టునిగా మారిపోవడానికి కారణం ఏంటంటే నిర్నిమిత్తమైన కోపం. చెప్పండి ఏంటది? కారణము లేని కోపం. చెప్పండి. నువ్వు కోపగించాలంటే దానికి ఏం కావాలి? ఒక కారణం కావాలి. పక్కోడు ఎదుగుతుంటే కోపం ఎందుకు? నీకంటే ఒకడు అందంగా ఉంటే కోపం ఎందుకు? నీకంటే ఒకళ్ళు మంచిగా బట్టలు వేసుకుంటే కోపం ఎందుకు? పొడుగ్గా ఉందని, తెల్లగా ఉన్నాడని, బాగా పాడుతుందని, బాగా పాడతాడని, ఎంత పొగరో. వీడు కోపం ఎందుకంటే వీడు పొట్టిగా ఉంటాడు, వీడు పొడిగ్గా ఉంటాడు, దానికి కోపం ఎందుకు? 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? ఆయన బొట్టనేలు బాగుంది, పక్కేళ్ళు బాగాలేదు, ఇది నాకు వద్దని తీసేసుకుంటావా? లేకపోతే మధ్యలో ఏళ్ళు పెద్దగా ఉంది, చివరేళ్ళు బాగాలేదని దీన్ని తీసేసుకుంటావా? ప్రతి ఏ ఏలుగా ఏళ్ళు అంతే సైజులో ఉంటాయని మనం అంగీకరించాం కనుక దీని మీద మనకు కోపం రాదు. అయితే నువ్వు పొట్టిగా ఉండి పక్కనోడు పొడుగ్గా ఉన్నాడు అనుకో. ఇప్పుడు మన తబిత పొట్టిగా ఉంటుంది, పక్కన అమ్మాయి పొడుగ్గా ఉందనుకో. తను పొట్టిగా దేవుడు చేశాడు, దేవునికి స్తోత్రం. జక్కయ్య పొట్టాడు కానీ గట్టోడు. చెట్టెక్కి దేవుడిని చూశాడు. జక్కయ్యకున్న కృపది, దేవునికి స్తోత్రం. ఇంకోటి పొడుగ్గా ఉంటాడు, ఆడి దేవుడు అలా చేసుకున్నాడు. దేవుడి ఇష్టం అది, దేవునికి స్తోత్రం. ఎవరిని హెచ్చించాలి, ఎవరిని ముందు నిలబెట్టాలి, ఎవరితో పాడించాలి, ఎవరితో ప్రకటింపజేయాలి, ఎవడికి ఆర్థికంగా సహకరించాలి, ఎవడు సహాయం చేసేలా చేయాలి, ఎవడు ఘనత పొందాలి, ఎవడు ఘనత లేకుండా బ్రతకాలనేది ఎవడి ఉద్దేశం? కొమ్మరి వాడు పాత్రలు చేస్తాడట మట్టితో. కొన్ని ఘనత కొరకు, కొన్ని ఘనహీనత కొరకు చేస్తాడట. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఎప్పుడైనా ఆ పాత్ర లేచి కొమ్మరివాడిని నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడగడానికి వీలుందా? ఒకదాన్ని పెద్ద కొండగా చేస్తాడు, ఒకదాన్ని దీపం పెట్టుకునే చిన్న ప్రమిదగా చేస్తాడు. ఆయన ఇష్టం. మన దేవుడు మన పరమ కొమ్మరి, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకడికి అన్ని తలాంతులు ఇస్తాడు, ఇంకొకటికి కొన్నే ఇస్తాడు. ఒకడిని పొడుగ్గా చేస్తాడు, పొట్టిగా చేస్తాడు, తెల్లగా చేస్తాడు, నల్లగా చేస్తాడు. ఆయన సృష్టిలో భాగం అది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహాప్రణాళికలో ఒక భాగం, దేవునికి స్తోత్ర. మనం అనుకుంటాం, ఎందుకంటే పాపం వాళ్ళని అలా చేశారు, పాపం ఎందుకంటే వీళ్ళని ఇలా చేశాడు దేవుడు. లేదు. వాక్యంలో ఉంటుంది, ఈ గ్రుడ్డి వాడిని చూసి దేవుడు ఎందుకు ఇలా వీడిని చేశాడని అనుకోకూడదట. దేవుని మహిమ కొరకే వాడలా పుట్టాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఒకవేళ అలా తుడిచేవాడు లేకపోతే రోడ్లన్నీ ఏమైపోతాయి? డ్రైనేజ్లు అయిపోతాయి. వాడు అవసరం సమాజానికి. దేవునికి స్తోత్ర. చాకలవాడిని చూసి చాకలవాడా అన్నావనుకో, తప్పు. వాడు లేకపోతే బట్టలు ఏమైపోతాయి? మంగళవాడిని చూసి బొచ్చు కత్తిరించుకున్నాడు, నువ్వేట్రా నాతో చెప్పేది అన్నావనుకో, తప్పు. ఆ మంగళవాడు లేకపోతే ఏమైపోతారు? అందరూ మగవాళ్ళందరూ ఆడవాళ్ళు అయిపోతారు. అవునా? కత్తిరించేవాడు ఉండ కదా, మగవాళ్ళందరూ కూడా ఆడదెవడో మగవాడెవడో తెలియదు. నువ్వు నిర్నిమిత్తముగా ఒకడి మీద కోపపడ్డానికి వాడి స్థాయి కారణం అవ్వకూడదు. వాడు తక్కువ వాడైనా కోప్పడకూడదు, వాడు ఎక్కువ వాడైనా కోప్పడకూడదు. నువ్వేంటో అందులో సంతృప్తిగా ఉండగలిగితే కోపం అనేది రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కోపం బయలుదేరుతుంది? కోపానికి కారణం ఏంటి? నిర్నిమిత్తమైన కోపానికి, అనగా కారణం లేని కోపానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే అసూయ అనేది మొదలవుద్దో అప్పుడు కోపానికి కారణాలు ఉండవు. గమనించండి. ఏది మొదలైనప్పుడు?
అసూయ అనేది మొదలైనప్పుడు కోపానికి కారణాలు ఉండవు. ఈ మాట మీకు జీవితంలో గుర్తుండిపోవాలి. అసూయ కలిగినోడు కోపానికి కారణం ఉండదు. కొంతమంది మొఖాల్లోనే కుళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే కుళ్ళు మొఖాలు అంటారు. చిన్నప్పుడు స్కూల్లో అంటే ఈ పిల్ల కుళ్ళుదిరా బాబా అంటారు. విన్నారా? ఇడు కుళ్ళోడురా. కుళ్ళోడు అంటే ఏంటి? కుళ్ళుది అంటే ఏంటి? ఆ మొహం ఎప్పుడు కుళ్ళు మొహంలా ఉంటుంది, ఎప్పుడు అలాగే చూద్ది. వీళ్ళు పక్కన వాళ్ళు ఇలాగ. కారణం ఏంటంటే ఎవడైనా అందంగా ఉంటాడు తట్టుకోలేడు, ఎవరైనా అమ్మాయి బాగా రెడీ అవుతే తట్టుకోలేదు, ఎవరైనా పక్కనోటి పిల్లవాడు చదువుతుంటే తట్టుకోలేడు, ఒకటి పాడుతుంటే తట్టుకోలేరు. ఒకవేళ వీధిలో ఎవరికి బండ్లు లేవు, ఒకడికి బండి కొన్నాడంటే అంతే, ఏమైపోద్ది? ఆడి బండి టైర్లు ప్యాచి పడే వరకు కూడా అలా చూస్తానే ఉంటారు. కళ్ళల్లో అసూయ నింపుకుంటారు చాలామంది. జీవితం అంతా అసూయే. ఎంతసేపు వాడు కొన్నదాన్ని బట్టి సంతృప్తి చెందడు, ఎదటి వాడికి ఉన్నదాన్ని బట్టి చూసి అసూయపడి నాకెందుకు లేదు. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ఏ మాత్రం కూడా సరిపడని సంగతి. ఇది దేవుడు ఖచ్చితమైన పాపంగా ఎంచి నిన్ను నరకమునకు పంపించడానికి అది కారణమవుతుంది. మా చిన్నతనంలో సండే స్కూల్లో ఒక మంచి పాట ఉండేది, చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఎల్కేజీ యూకేజీ వయసులో. కోపగించకు ఓ చిన్ని బాబు, పాపము చేయకు చిన్ని పాప, అసూయ వలన కోపము వలన పాపము వలన శాపము వలన మరణము కల్గును. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ పాట అది. అసూయ వలన ఏం మొదలవుద్దట? కోపం వల్ల ఏమవుతుంది? పాపం. ఆ పాపం శాపంగా మారుతుంది. ఆ శాపం దేని వరకు తీసుకెళ్తుంది? మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న స్థితిలో సమృద్ధిగా ఉండు. దేవునికి స్తోత్రం. నీకు లేని దాని కొరకు వెంపర్లాడి అసూయ పడద్దు ఎదటోడి మీద, లేదా ఎదటోడికి ఉన్నదాన్ని చూసి అసూయ పడద్దు. అసూయ ఒకప్పుడు ఎలా ఉండేవాడండి? ఏమీ లేనోడుగా ఉండేవాడండి. ఇప్పుడు వీడికి అన్నీ వచ్చేసరికి గర్వం వచ్చేసింది. ఏ మాటలు? ఆడికి గర్వం రాలేదు, నీకు అసూయ వచ్చింది. ఎదటివాడికి గర్వం అని మనం ఎప్పుడు అనుకుంటాం తెలుసా? చాలా సందర్భాల్లో 90% ఎప్పుడు ఒకటికి గర్వం అని మనం ఎందుకు ఫీల్ అవుతామంటే 90%, ఒక 10% ఎక్సెప్షనల్ వేరే కారణాలు ఉండొచ్చు. నిజంగా ఆడు గర్విష్ఠుడు అయి ఉండొచ్చు. అయితే 90% పొరపడేది ఎక్కడంటే, చూడండి, మన ఇంటి పక్కనోడు ఒక కారు కొన్నాడు అనుకుందాం. మీరిద్దరూ కలిసే ఉన్నారు, చాలా కాలం నువ్వు వాడు బండి మీద సైకిల్ మీద తిరిగారు. ఆడి సడన్గా ఏదో కలిసి వచ్చి కారు కొన్నాడు. అప్పటి నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత రోజు వాడు బండి మీద తిరిగేటప్పుడు, ఎరా తమ్ముడు బాగున్నావా, ఎరా అన్నయ్య బాగున్నావా, అంత పిల్లలంతా బాగున్నారు అని అడిగి ఆఫీస్కి వెళ్తావు, పనికి వెళ్తావు. ఒకసారి వాడు కారు కొన్నాక ఏం చేస్తావు తెలుసా? బయటకు వచ్చి ఆడిని చూసి చూడగా తలదించుని వెళ్ళిపోతావు. ఎందుకు? నీకు ఒకలాంటి గిల్టీనెస్, అసూయ. ఈడెక్కడి నుంచి కొనేసాడు కారు, సడన్గా ఏమొచ్చేసింది? నువ్వు వాడిని చూడలేవు, ఆడు కారుని చూసి తట్టుకోలేవు, వాడు ముఖం చూసి తట్టుకోలేవు. మొన్నటిదాకా భలే ఉన్నాడే, ఇప్పుడు కలజోట వేసుకుని తిరుగుతున్నాడే, స్టైల్ పెరిగింది వీడికి. ఒక వారం 10 రోజులు నువ్వు వాళ్ళలాగా చూడకుండా తిరిగేసరికి ఆడికి ఏమనిపిస్తుంది అంటే, ఫోన్లే వీడికి ఏమైందో, ఏం బాధపడ్డాడో, నేను ఏం తప్పు చేశానని ఆడు సైలెంట్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆడు నీ వైపు చూడడం. ఇంకొక 10 రోజులు, నెల రోజులు ఇద్దరు ఒకరికొకరు చూసుకోరు. అప్పుడు నువ్వేం ప్రచారం చేస్తావంటే ఆడి గురించి. బండి మీద తిరిగేటప్పుడు చాలా బాగుండేవాడండి. కారు వచ్చాక కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి? నెత్తికి ఎక్కినాయి. కారు వచ్చాక ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి. ఆడికి నెత్తికి ఎక్కలేదు, కొమ్ములు రాలేదు. నీకు వచ్చింది అసూయ. నీకు అసూయ రావడం వల్ల నువ్వు వాడి వైపు చూడలేకపోతున్నావు. ఆడి ఎదుగుదల చూసి నువ్వు తట్టుకోలేక ఆడి మీద ఒక నిందేస్తున్నావు. ఏమని? ముందు బాగుండేవాడండి, డబ్బు వచ్చాకనండి నీకు లేదని ఏడుపు, కారు వచ్చాక అండి నీకు లేదని ఏడుపు. ఎదటివాడికి ఉందని ఏడవకు, నీకు లేదని ఏడవకు. దేవునికి స్తోత్ర. నీకున్న దానిలో సమృద్ధిగా ఉండు, అప్పుడు కోపానికి ఆస్కారం ఉండదు. దేవునికి స్తోత్ర. ఎంతో భయంకరమైన పరిస్థితులు. చాలామంది నేను చూశాను,
బర్త్డే ఫంక్షన్లో అందరూ పిల్లల్ని పిలుస్తారు, ఆ పక్కింటి వాళ్ళని పిలుస్తారు, రామ్మ మా ఇంట్లో బర్త్డే అని చెప్పి ఫ్రెండ్స్ నందు. బర్త్డే గర్ల్ నీ పాప కంటే ఎవరైనా ఒక పాప అందంగా రెడీ వచ్చిందనుకో, ఆ పాపను ఫోటోల్లో పెట్టరు, అటు చూపు నుంచోమ్మా. ఎందుకు? మన పాపే అందంగా కనపడాలి, మన పాపనే అందరూ గుర్తించాలి, మన పాపే నీ బొంద. ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా మనలో ఏమున్నట్టు? అసూయ ఉన్నట్టు. ఆ అసూయ దేనికి కారణమవుతుంది? కారణము లేని కోపానికి కారణమవుతుంది. సౌలులో ఈ కారణము లేని కోపం ప్రారంభమైంది. కారణం ఏంటి అని అంటే, దావీదు చేసిన తప్పేమీ లేదు, దావీదు రక్షించాడు. వాళ్ళ పాటలు పాడినందుకు దావీదు మీద విషపు చూపు నిలిపి, ఒకవేళ అంతగా నీ కోపం వస్తే ఆ స్త్రీని చంపేయాలి. నువ్వు రాజు గనక ఇలా అనడానికి వీల్లేదని ఆలమే చూపించుకో కోపం. దావీదు ఏం చేశాడు? దావీదును తరిమి 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 ఎంత దూరం వెళ్ళిపోయిందయ్యా పరిస్థితి అని అంటే, దావీదు అంటున్నాడు, చచ్చిన శవం లాంటి వాడిని కదయ్యా, చచ్చిన కుక్క వంటి వాడిని కదా అంటున్నాడు సౌలు ముందుకు వచ్చి. నన్నెందుకు తరుగుతున్నావయ్యా? మిన్నిలిని కదా, చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, నన్ను ఎందుకు తరుగుతున్నావయ్యా? ఏ స్థాయికి వచ్చేసింది రైవల్రీ, పగ ఏ స్థాయికి వెళ్ళిపోయింది? కారణం ఏంటని ఎవడని అడిగితే ఏం చెప్తాడు సౌలు? అదిగో ఆ రోజు ఆ హెబ్రీ స్త్రీలు పాట పాడారని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. దావీదు నీకు ఏదైనా హాని చేసి కోప్పడితే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళెవరో పాటలు పాడడం ఏంటి, నువ్వు దావీదుని చంపాలనుకోవడం ఏంటి? కర్మ. ఆడు ప్రియదేవుని బిడ్డలారా, అనవసరంగా పిచ్చి పిచ్చి వాటికి కోపపడొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం లేని కోపాలొద్దు. పక్కింటోడు బిర్యానీ చేసుకున్న కోపం వచ్చేది కొంతమందికి. రోజు నీసులేనండి. ఏం తింటారా బాబా నీసు? ప్రతిరోజు నీసే, ప్రతిరోజు చికెనే, ప్రతిరోజు మటనే వాళ్ళ ఇంట్లో. చిచ్చే నాకు ఎంత కోపమో. ఆడిదంటే నీకు కోపం ఎందుకు? ఆడికి డబ్బులు ఉన్నాయి, వెసులుబాటు ఉంది, రోజు చికెన్ తింటాడు, మటన్ తింటాడు, చేప తింటాడు. నీకు లేకపోతే గెంజేసుకుని తిను, పప్పు అన్నం తిని, నీకు ఎందుకు కోపం? నాకు చాలా చెడ్డ చిరాకు అండి అవును చూస్తే. ఎందుకు చిరాకు? కారణం ఏంటి? అటు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీలు లేదు. అలా మీలో ఎవరైనా ఉంటే శాపాన్ని వెంటాడుతున్నారు మీరు. నిర్నిమిత్తమైన కోపము ఎవరి మీద ఎప్పుడు మనం చూపించడానికి వీలే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవాని నేను ఆ దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, ఇందువలన నీవు కటాక్షము జాలియు బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుకున్నదని నేను తెలుసుకుని, దానికి ముందు నేను తర్షీషునకపోతే నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. యెహోవా నేను నన్నిక బ్రతకనీక చంపుమని యెహోవాకు మనవి చేసినందుకు, యెహోవా నీవు కోపించుట న్యాయమా? దేవునికి స్తోత్ర. ఈ యోనా గారు అన్నాడు, నేను బతుకుట కంటే చచ్చిపోతే మేలు కదా, యెహోవా నన్ను చంపే. ఎవరితో అన్నాడు? దేవుడితో. నన్ను చంపే. దేవుడు అన్నాడు, యోనా నువ్వు కోపగించుకొనుట న్యాయమేనా అంటున్నాడు. ఎందుకు వచ్చింది యోనా గారికి కోపం? చెప్పండి, ఎవరైనా చెప్పాలి. యోనాకి కోపం ఎందుకు వచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, స్లోగా. నేను ఇక్కడ నిలబడ్డానికి గట్టిగా అరిసి చెప్పండి, ఎవరికైనా తెలిస్తే. యోనాకి కోపం ఎందుకు వచ్చింది? తర్షీషుని ఎందుకు నాశనం చేస్తాడు? నిన్నవేను కదా. తర్షీషుని ఎందుకు నాశనం చేస్తాడమ్మా? నిన్నవేను కదా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యోనాకి ఎందుకు కోపం వచ్చిందంటే ఒకటే విషయం, దేవుడు క్షమించినందుకు కోపం వచ్చేసింది. దేనికి? అసలు ఎక్కడైనా ఉందా? మాడు మొక్క వేసుకుని కూర్చున్నాడట యోనా. వెళ్ళిపోయి మాడు మొక్క వేసుకు కూర్చుని చిన్నపిల్లలు ఆడదానిలాగా ఏడుతున్నాడు. అందుకే నేను రానున్నాను ఏదో చిన్నపిల్లలాగా. దేవుడు తర్షీషుకు నినివేకి వెళ్ళమన్నాడు. వాళ్ళు చంపేస్తానయ్యా, మీ పాపం చాలా బహు బాధ పెడుతుంది, నన్ను మిమ్మల్ని చంపేస్తానని చెప్పమంటే వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత వారందరూ ఏం చేశారు? గోనె పట్టు కట్టుకుని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. దేవుడు చూసి పశ్చాత్తాపము చెంది, అయ్యో నా బిడ్డలను నేను చంపనని ఆయన చేయదలుచుకున్న కీడును చేయకుండా మానేసుకున్నాడు, క్షమించేశాడు. ఇది చూశాడు యోనా గారు.
ఎప్పుడెప్పుడు నాశనం అవుతుందా, ఎప్పుడెప్పుడు అగ్ని గురుతుందా, దేవుడు ఏ స్టైల్లో వీళ్ళని చంపేస్తాడు, వీళ్ళందరూ కింద పడి చచ్చిపోతారా, పాములు వచ్చి కరిసేస్తాయా, కప్పలు వచ్చి తినేస్తాయా, ఎదురు చూస్తున్నాడు యోనా గారు అలా చివరి కూర్చుని. అసలు ఏ రకమైంది పంపిస్తాడు? మోషే కాలంలో ఉన్న తెగులు పంపిస్తాడా, నోవహు కాలంలో ఉన్న జలప్రయాలం పంపిస్తాడా, సొదొమలోకి పంపించిన అగ్నిగంధకాలు పంపిస్తాడా? చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు ఏ స్టైల్లో దేవుడు నాశనం చేస్తాడో. ఊరు చివరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడట. నాశనం అవ్వట్లా. నాశనం అవ్వకపోగా అందరూ గోనెపట్టలు తీసేసుకుని మళ్ళీ నవ్వుతూ తిరుగుతున్నారు. ఒకడు పిలిచాడు, ఏంట్రా బాబు ఎందుకురా నవ్వుతూ తిరుగుతున్నారు అంటే వాడు అన్నాడు, దేవుడు మా పాపాలు క్షమించేశాడు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేయాలి? అమ్మా పోన్లేరా బాబు, ఎక్కడ మీరు చచ్చిపోతారని కంగారు పడిపోయాను. ఎక్కడ దేవుడు చంపేస్తాడా, ఎక్కడ అగ్నిగంధకాలు కురిసేస్తాయా, ఎక్కడ మిడతలు వచ్చేస్తాయా, ఎక్కడ పాములు వచ్చేస్తాయా, ఎక్కడ మీరు చచ్చిపోతారా అని చెప్పేసి భయపడిపోయినరా. దేవుడు క్షమించేశాడా, చాలా సంతోషం రా, పదండ్రా పార్టీ చేసుకుందాం అన్నారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పగానే మనోడు ఏడవడం స్టార్ట్ చేశాడు. చివరికి కూర్చుని దేవుడిని తిట్టడం స్టార్ట్ చేశాడు. నాకు తెలుసు నువ్వు చాలా ప్రేమ కలిగి నాకు తెలుసు, అందుకే నువ్వు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీష్కి వెళ్ళాను. అక్కడ ఏం చేసావు నువ్వు? తుఫాను కలగ చేసి ఓడబద్దలు కొట్టి నేను తిమింగలం పొట్టలోకి వెళ్ళేలా చేసి మళ్ళీ చేప కడుపులో 3 రోజులు ఉండి అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఊరంతా తిరిగి ప్రకటిస్తే నువ్వు వాళ్ళని క్షమించేస్తావా అని ఏడుతున్నాడట. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, యోనా నువ్వు కోపగించడం న్యాయమేనా? అని కోపానికి అసలు అర్థం ఉందరా? ఒక దైవజనుడిగా, ఒకని దేవుడు తెలిసినవాడుగా ఒకటి క్షమించబడ్డాడంటే సంతోషించాలి, కానీ కోపగించుకుంటావా? ఇది కారణం లేని కోపం కదా. చాలామందికి యోనా కోపాలు ఉంటాయి. ఈరోజు సౌలు కోపం కొంతమందికి ఉంటుంది. మొట్టమొదటిగా ఏం చూసాం? సౌలు కోపం. సౌలుకి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళెవరో పాడారు, నేను కోపం వచ్చేసింది. అసూయతో వచ్చిన కోపము సౌలు కోపం. ఈ యోనా కోపం ఏంటో తెలుసా? ఒకడిని క్షమించాడు, ఒకడి స్థితి మారిందని చెప్పి వచ్చే కోపం, ఒకడు రక్షింపబడ్డాడని వచ్చే కోపం. ఇది ఎక్కడ కోపం అండి? వింత కోపం. యోనా కోపాలు కొంతమందికి ఉంటాయి. అదేంటో తెలుసా? ఉదాహరణ చెప్తాను. ఒకవేళ సంఘంలోంచి ఎవరో ఒకడు వెళ్ళిపోయాడు, పాస్టర్ గారిని తిట్టి లేదా పాస్టర్ గారిని తిట్టి ఎవడో ఒకటి సంఘంలోంచి వెళ్ళిపోయాడు. వాడు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు వాడిని పాస్టర్ గారికి క్షమించేసి వాడిని ఏమీ అనకుండా దగ్గర తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమొచ్చేది? కొంతమంది కోపం వచ్చేది. ఎన్ని మాటలని వెళ్ళిపోయాడు, వాడిని శిక్షించకుండా, కొట్టకుండా, తిట్టకుండా పాస్టర్ గారు దగ్గర తీసుకుంటాడా? క్షమింతే కోపం ఎందుకు నాయనా నీకు? ఉదాహరణకి ఎవడైనా బాగా తాగుబోతాడు, తిరుగుబోతాడు, వాడు చెయ్యని పాపం అంటూ లేదు, అంత భయంకరమైన పాపాత్ముడు. ఒకడు భయంకరమైన పాపంలో ఉన్నాడు. వాడి వల్ల అంత నాశనమే, చాలామంది జీవితాలను పాడు చేస్తాడు. వాడు ఒక ఫైన్ డే దేవుడి చేత సంధించబడి, వాడు క్షమించబడి, పాపాలు ఒప్పుకొని వాడు చర్చిలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. వాడు వచ్చి పాటలు పాడేస్తున్నాడు. వాడు వచ్చిన వారంలోనే వాడికి చర్చిలో పరిచయం దొరికేసింది. వాడు వచ్చిన నెలలోనే వాడు చర్చిలో అందరికంటే పైకి దిగిపోతున్నాడు. అంతే వచ్చేస్తే కోపాలు 50% మందికి. వీడు అంత నాశనం చేశాడు మాకు తెలియదా, వీడు ఎన్ని పాపాలు చేశాడో మాకు తెలియదా, వీడు లోకంలో ఎలా తిరిగాడో మాకు తెలియదా, వీడు నాకే డబ్బులు ఎగ్గొట్టాడు, వీడు నన్ను చాలా అవమానపరిచాడు, మా ఆవిడని తిట్టాడు, మా పిల్లల్ని తిట్టాడు, వీడు పాట పాడేస్తున్నాడు చర్చిలో, పాస్టర్ గారికి బుద్ధి లేదా? దేవుడే క్షమింతే నీ సంగతి ఏంటన్నా ఆయన మధ్యలో. తెలుగులో సామెత ఉంది, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకని అన్నారా? కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు? దేవుడే నాకు ఓకేరా అని క్షమించేస్తే మధ్యలో ఉన్న వాళ్ళకి ఎందుకు? ఒకడికి క్షమించబడ్డానికి కోపం. వాడు భయంకరమైన వ్యక్తే నిజమే, వాడు చాలా జీవితాలు పాడు చేశాడు, వాడు ఇష్టానుసారంగా తిరిగాడు, వాడు బతుకంతా నీకు తెలుసు. అయితే వాడు మారకూడదా? అయితే వాడికి క్షమించబడకూడదా? అంటే ఇంకాడు ఎప్పుడు అలాగే ఉండాలా? ఎవడు ప్రేమించకూడదా? వాడి స్థితి మారకూడదా? వాడు ఆరోగ్యం బాగుపడకూడదా? వాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళకూడదా? ఎవడు నువ్వు డిసైడ్ చేయడానికి? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఉద్దేశించాడు. సౌలు సంఘమును హింసించినోడు. ఎవడట? సంఘమును హింసించినోడు. సౌలే చెప్తున్నాడు, స్టెఫను రాళ్లతో కొట్టినప్పుడు నేను అధ్యక్షత వహించి అక్కడ నించుని అతడు చావుకు నేను సమ్మతించాను, నేను సైన్ పెట్టాను. అలాంటి సౌలు ఒక ఫైన్ డే
దమస్కు మార్గంలో వెళ్తుండగా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా నన్ను ఎలా శోధించున్నావని అడిగి, నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళని చెప్పి తర్ఫీదు తెప్పించి పరిశుద్ధాత్మతో నింపుకుని అపోస్తులు అందరిలో ప్రధాన అపోస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. మారిన తర్వాత సౌలు బర్నబాను కలుసుకున్నాడు, పేతురుని కలుసుకున్నాడు, యోహాన్ని కలుసుకున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళి కనబడ్డాడు, శిష్యులందరినీ కలుసుకున్నాడు. అలా కలిసినప్పుడు శిష్యులందరూ ఏమన్నారు? సంతోషంగా చేర్చుకున్నారా? రే సౌలు, ఎంత హింసించావురా, మాతో పాటు సేవ చేసిన ఒకడిని చంపేసావురా, నువ్వు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి రక్షణ పొందుకున్నానంటావా, అపోస్తులు అంటావా, నువ్వు దేవుని పని చేస్తావా, భ్రష్టుడా బయటికి పో అన్నారా? అనుంటే అంత పని పౌలు గారు చేసేవాడా? మనం ఏం చేస్తాం? అలా బయట ఉన్నవాడిని లోపలికి రానివ్వం కదా మనం. ఈరోజు సంఘాల దుస్థితి ఏంటి, క్రైస్తవుల దుస్థితి ఏంటంటే బయట ఉన్నవాడిని అసలు లోపలికి రానివ్వకపోవడం కారణం ఏంటి? వాడి స్థితిని చూసి వాడి మీద అసూయపడ్డ, ద్వేషించడం, వాడిని అవమానపరచడం. వాడు ఒకవేళ వచ్చి సంఘంలో ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే వాడి మీద ద్వేషం పెంచుకోవడం, కోపం పెంచుకోవడం. ఏమన్నా కోపం ఇది? దేవుడే ఒకడిని క్షమిస్తే నీకెందుకు కోపం? దేవుడే ఒకడు కన్నీటిని చూసి వాడిని రక్షిస్తే నీకెందుకు కోపం? ఈడు ఎలాగైనా చచ్చిపోవాలనుకున్నానండి, ఈడు ఎలాగైనా నాశనం అయిపోయి. నేను ప్రార్థనలు కూడా చేశానండి. చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారు? ప్రభువా ఆడు నన్ను ఎంతో ఇసుకుతున్నాడు ప్రభా, ఆడు కాలు చేత తెరిచే ప్రభా, అని గట్టి కొట్టు ప్రభా, ఆడుకున్న డబ్బు తీసేయి ప్రభా, ఆడుకున్న అందం తీసేయి ప్రభా, దానికి ఉన్న పొగరు అనిచేయి ప్రభా, వాడికి ఏదో రోగం తెప్పించు ప్రభా, వాడు మంచాన్ని పడిపోవాలి ప్రభా. ఇలాంటి దరిద్రాన్ని ప్రార్థనలు చేస్తారు చాలామంది. దేవుని బిడ్డలారా, మన నోట్లోంచి కూడా రాకూడదు అలాంటి మాటలు. మన నోట్లోంచి కూడా అలాంటి మాటలు రాకూడదు. దేవునికి స్తోత్రం. ఇలా ఎప్పటికీ నువ్వు చేయకూడదు. చాలామంది బయటకు అంటారు, రే చూసుకో దేవుడు నీ నడువు విరగొట్టి తీసుకొస్తాడు రా. ఏంటదే? ఆ నడుము విరిగిపోవాలా? ఒకవేళ నువ్వు అలా కోరుకున్నాడు సడన్గా మారిపోయి, నువ్వు అలాగ ఆశించినాడు సడన్గా మారిపోయి, వాడు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయి, ఆత్మీయతలో ఎదిగిపోయి, ప్రార్థనలో ఎదిగిపోయి, పాటలు పాడేస్తూ సంతోషంగా అభిషేకింపబడి నిలబడుతుంటే ఏమొచ్చేస్తుంది? కోపం. ఎందుకు రాని కోపం? దేవుడు క్షమించి ఒకరిని వాడుకుంటే నీకెందుకు కోపం? దేవుడు ఒకరిని రక్షిస్తే నీకెందుకు కోపం? దేవుడు ఒకరిని హెచ్చిస్తే నీకెందుకు కోపం? దేవుడు ఒకరిని నిలబెడితే నీకెందుకు కోపం? ఇది ఎంత భయంకరమైన స్థితి. ఈ యోనా కోపం చాలా తీవ్రమైంది ప్రియ దేవుని బిడ్డలారా. దీన్ని దేవుడు పాపముగా పరిగణించి తీసుకెళ్ళి నిన్న నరకంలో పడేస్తాడు. జాగ్రత్త. ఎవడైనా ఎదుగుదల చూసి నువ్వు కోపపడుతుంది, ఎవడైనా క్షమిస్తే నువ్వు కోపపడుతుంటే, ఎవడైనా చేర్చుకున్నప్పుడు నువ్వు కోపపడుతుంటే జాగ్రత్త, దేవుడు దాన్ని ఓర్చుకోడు. మళ్ళీ చెప్తున్నాను, నీ చూపు వేరు, దేవుని చూపు వేరు. దేవునికి స్తోత్ర. దావీదుని వ్యభిచారిగా, దావీదుని మోసగాడిగా, దావీదుని కూనికోరిగా మనం చూస్తే దావీదుని దేవుడు యేసయ్యకు తండ్రిగా చూశాడు. దేవునికి స్తోత్ర. ఆయన చూపు వేరు. రాహాబును వేశ్యగా ఆ యెరికో పట్టణపు వాళ్ళందరూ చూస్తే దేవుడు యేసు క్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా చూశాడు. దేవునికి స్తోత్ర. ఆయన చూపు వేరు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ కూడా ఒక కొలతగా చూస్తే, రాళ్ళతో కొట్టాలని చూస్తే, యేసు ప్రభు మాత్రం ఆమెను అమ్మగా చూశాడు, అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్ర. ఆయన చూపు వేరు. దేవుడు క్షమిస్తుంటే నీకెందుకయ్యా కోపం? దేవుడు రక్షిస్తుంటే నీకెందుకయ్యా కోపం? దేవుడి దగ్గర చేర్చుకుంటే నువ్వెవడవయ్యా కాదనడానికి. దేవునికి మహిమ కలుగును గాక. కోపం, కారణం లేని కోపం. జాగ్రత్త. దేవుని బిడల జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదు. దేవునికి స్తోత్ర. వాడెంత దుర్మార్గుడైనా వాడు మారితే నువ్వు చేర్చుకోవాలి. వాడు దేవుని చేత రక్షింపబడితే నువ్వు చేర్చుకోవాలి, నువ్వు సంతోషించాలి. వాడు నీకు అన్యాయం చేసిన వాడైనా, వాడు ఇంటిలో శుభకార్యం జరిగితే నువ్వు ఆ శుభకార్యాన్ని బట్టి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఇలాగ ఉండరు. చాలామంది ఎలా ఉంటారంటే, దేవుడు నన్ను ఎందుకు దీవించడు, ఆడు ఎంత పనికిమాలినోడు, ఆడిని దేవుడు అంత దీవిస్తాడే. కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఒళ్ళంతా రగిలిపోతుంటుంది. కొంతమందికి నిప్పులు పోసినట్టు ఉంటుంది. నేను అంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, దేవుడు ఏంటి నాకేమి ఇవ్వడు, వాళ్ళ బతుకులు నాకు తెలుసు కదా, వాళ్ళని ఎందుకు దేవుడు దీవిస్తున్నాడు?
ధనవంతుడు అలాగే ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఆ సొంకర వెళ్ళి లేను ప్రభా, నేను చాలా మంచోడు ప్రభా. సొంకర అన్నాడు, నీ వైపు చూసి అర్హత లేదయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదటోడు ఎదుగుతుంటే ఆడు మంచోడో చెడ్డోడో దేవుడు అని దీవిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పిల్లకి పెళ్ళి అవుతుంది, వాళ్ళ పిల్లోడికి ఉద్యోగం వచ్చింది, సంతోషించు. నేను దేవుని కోసం బతుకుతుంటే నా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదు, ఆడు ఇష్టానుసారంగా పోతున్నాడు, వాళ్ళ పిల్లగేంటి అంత బాగా పెళ్ళి అయింది, ఆడి పిల్లడికి ఏంటి ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆడిని చూసి అసూయ పడతావు, ఆడిని చూసి కోపపడతావు. ఇది యోనా కోపమో. మంచివాడికి కానీ చెడ్డవాడికి కానీ మంచి జరిగితే నువ్వు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. చెడ్డవాడికి మంచి జరిగినా దేవుని బిడ్డలు ఏం చేయాలి? అయ్యా అంతమందిని చంపాడండి, వాళ్ళ పిల్లవాడికి తగులుతుందండి, శాపం తగులుతుంది చూడండి, వాళ్ళ పిల్లకి తగులుతుందండి, శాపం తగులుతుంది. ఆడి పెళ్ళైంది కదా, వాళ్ళ అత్తగారింట్లో దోసేది చూడండి. దేవుని బిడ్డల నోట్లో నుంచి కూడా ఇలాంటి మాటలు రాకూడదు. దేవునికి స్తోత్రం. నిన్ను అవమానించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారికి ఒక మేలు జరిగిన, ప్రభువా వీరిని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం ప్రభువా అనాలి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా దేవుడే ఆశీర్వదిస్తుంటే నువ్వు కోప్పడిపోతుంటే ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. నేను ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? అదొక్క కారణం చాలు. నువ్వు ఎక్కడ పడిపోతావు? నరకంలో పడిపోతావు, నరకాగ్నిలో పడిపోతావు. దేవుడికి ఇష్టం వాడిని దీవించడం, ఆశీర్వదించడం, క్షమించడం, రక్షించడం. మరి నా మీద ఇష్టం లేదో దేవుడికి అంటే? ఇష్టమే. నీకున్న అసూయ వలన ఆయన ఆశీర్వదించలేకపోతున్నాడు. కూనీ చేయడం కంటే, వ్యభిచారం చేయడం కంటే, దొంగతనం చేయడం కంటే అసూయ పడడం, కోపగించడం చాలా పెద్ద పాపం. తెలుసా? చాలా పెద్ద పాపం. ప్రారంభమైంది దొంగతనం భూమి మీద ప్రారంభమైంది, అబద్ధం భూమి మీద ప్రారంభమైంది. కానీ పాపముల్లో ఒకటైన అసూయ మాత్రం భూమి మీద పుట్టింది కాదు, అది పరలోకంలో పుట్టింది. అది ఎవరికి కలిగింది? లూసిఫర్ కలిగింది. ఎవరి మీద కలిగింది? దేవుని సింహాసనం మీద కలిగింది. వాడు అసూయ పడ్డాడు దేవుని మీద, వాడు మనసులో అసూయ పడ్డాడట. మీకు అర్థమవుతుందా? కాబట్టి భూమి మీద పుట్టిన పాపాల కంటే ఆ పాపం ఎలా ఉంటుంది అంటారు? మొత్తం దీని అంతటి కారణమే అది. కాబట్టి నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు మర్డర్ చేయకపోవచ్చు, నువ్వు అబద్ధం ఆడకపోవచ్చు, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టకపోవచ్చు, ఎవరిని మోసం చేయకపోవచ్చు. అయితే నువ్వు అసూయ పడుతుంటే వీటన్నిటికంటే అది పెద్ద పాపము. నువ్వు నిర్నిమిత్తంగా కోపపడుతుంటే వీటన్నిటికంటే అదే పెద్ద పాపం. వ్యభిచారం చేసినోడైనా క్షమించాడు కానీ దేవుడు అసూయ పడినోడిని, అసూయలో కొనసాగుతున్నాడిని క్షమించడు. వాడిని తీసుకెళ్ళి నేరుగా తీసుకెళ్ళి తీర్పేం లేకుండా, నాన్న నువ్వు నరకగినో కాలిపో అని పడేస్తాడు అంతే. ఎందుకురా నీకు అసూయ? పక్కన ఆవిడ మంచి చీర కట్టుకుంటే అసూయ, బండి కొనుక్కుంటే అసూయ, పెళ్ళి చేస్తే అసూయ. ఏం దరిద్రం నీకు? నువ్వు ఎదుగో, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు దీవించబడు. ఎప్పుడు ఎదటో చూసి ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు. దిక్కుమాలినతనం కాదు ఇది. ఈ వాక్యం చెప్తుంది, సౌలు కోపం కానీ యోనా కోపం కానీ మనలో ఉండడానికి దేవుడే అడుగుతున్నాడు. యోనా నువ్వు కోపగించుట న్యాయమా? అసలు న్యాయం ఉందా నీ కోపంలో? నేను దీవిస్తుంటే, నేను క్షమిస్తుంటే నీకు కోపం ఏంటరా దరిద్రం? ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చి యోనాకి కళ్ళు తెరిపించినా సరే యోనా గారి కోపం తగ్గలేదు. అక్కడతో ఎండ్ అయిపోయిందంటే యోనా పశ్చాత్తాపడినట్టు, క్షమించమని అడిగినట్టు కూడా లేదు. అంత భయంకరం. అసూయ ఉన్నోడు, ఇంకో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అసూయ ఉన్నోడితో దేవుడే మాట్లాడినా ఆడు అంగీకరించలేడు. ఇది చాలా భయంకరమైన సంగతి. ఎదటోని చూసి అసూయ పడేవాడితో దేవుడే మాట్లాడు, రే నువ్వు కోప్పడకూడదు, ఇలాగా అసూయ పడకూడదని చెప్పినా విన్నాడు. అంత భయంకరమైన పాపం అసూయ, అంత దారుణమైన పాపం అసూయ. కాబట్టి ఎవరిని కూడా చింత నిప్పులు లాంటి కళ్ళు వేసుకొని చూడొద్దు. ఎవరి మీద కూడా అసూయ పడద్దు, నిర్నిమిత్తంగా కోప్పడద్దు. అది నీ తలకే చుట్టుకుంటుంది, నిన్నే నాశనం చేస్తుంది, నరకాగ్నిలోకి వేసి నిన్ను కాల్చినంత వరకు తీసుకెళ్ళిపోద్ది. ఇంకొకరిని చూపిస్తాను చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనం. లోకాసు వార్త 15:27. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాను నేను. అయితే అతడు కోపపడి
లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. నా వైపు చూడండి. సౌలు కోపం చూసాం, తర్వాత ఎవరి కోపం చూసాం? యోనా కోపం చూసాం. ఇది చాలా విభిన్నమైన కోపం. ఇది పెద్ద కొడుకు కోపం. చెప్పండి, నోడుతారండి అందరూ. పెద్ద కుమారుని కోపం చెప్పండి అందరూ. ఏ కోపం? ఎవరి కోపం? పెద్ద కుమారుని కోపం. ఈ కోపం ఏంట్రా అంటే, ఒక కుమారుడు చిన్న కొడుకు, ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక తండ్రికి, మీకు తెలుసు. అందులో చిన్నోడు ఆస్తిలో సగ భాగం అడిగి తీసుకెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసుకున్నాడు. దాని ద్వారాగా చాలా బాధపడ్డాడు. తిండి లేని స్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తప్పు చేశానని తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నయ్య లేడు. అన్నయ్య పొలానికి వెళ్ళాడు. నాన్న ఉన్నాడు. అరే, చిన్న కొడుకు రాగానే నాన్నకు సంతోషం అయిపోయి ఆడికి మంచి బట్టలు వేయించి, ఉంగరం పెట్టి, చక్కగా స్నానం చేయించి, చక్కగా బంగారం వేసి, రే నా చిన్న కొడుకు వచ్చాడని పార్టీ చేస్తున్నాడు. ఒక క్రొవ్విన దూడను కట్ చేసి, అంటే మీ భాషలో ఒక మంచి కొవ్విన వేటను కోసి మటన్ కూర వండి భోజనాలు ఎడుతున్నాడు ఇంట్లో. ఈ అన్నయ్య పొలానికి వెళ్ళినోడు తిరిగి వచ్చాడు. ఇంట్లో అంతా సందడిగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న పనుని పిలిచాడు. పనుని పిలిచి, రే ఏం జరుగుతుందిరా అని అడిగాడు. ఆడన్నాడు, తప్పిపోయిన ఇంటికి నుంచి పారిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకే మీ నాన్న మంచి మటన్ కూర వండిచ్చాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? తమ్ముడు తిరిగి వచ్చాడా అని గంతేసి వెళ్ళి తమ్ముడిని కౌగిలించుకుని సంతోషాన్ని వ్యక్తం చేయాలా? ఈడేం చేశాడట? ఆ మాట వినగానే, తమ్ముడు వచ్చాడు అనే మాట వినగానే వీడికి ఏమొస్తుందట? కోపం వచ్చేసి ఇంట్లోకి రాకుండా ఇంటి బయట అలాగే నిలబడి, నేను ఇంట్లోకి రాను అని తెచ్చేసి కూర్చున్నాడంట. ఈ లోపలికి వెళ్ళి తండ్రి వెళ్ళి, ఆ పనోడు వెళ్ళి తండ్రికి చెప్పాడు, నాన్న ఇదిగో అన్నయ్య రానంటున్నాడు, బయట ఉండిపోయాడు, తమ్ముడు వచ్చాడని కోపం వచ్చేసింది అని చెప్పగానే నాన్న వచ్చాడు. రే ఏంట్రా నాన్న లోపలికి రారా అంటే, నేను రానా. ఎందుకు రావరా అంటే, ఆడు వచ్చాడని చెప్పి కొవ్విన దూడను కోసి భోజనాలు ఆడతావా? నా కోసం ఎప్పుడైనా పార్టీ చేశావు నువ్వు ఇంట్లో? నేను నీతోనే ఉన్నాను, నీకు సహకరించాను, నీతో పాటు పొలంలో కష్టపడుతున్నాను, నీ ఆస్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆడేమో బయటికి వెళ్ళిపోయి ఆస్తి అంతా అమ్మేసుకుని మొత్తం అంతా పాడు చేసుకుని వచ్చాడు. ఆడొస్తే మాత్రం మటన్ బిర్యానీ వండిస్తావా? నాకేమో ఇంట్లో రోజు పప్పుచారు ఎడతావా? నా పుట్టినరోజు కేక్ అయినా కట్ చేయించావు నువ్వు ఎప్పుడైనా అని ఏడుతున్నాడు. ఎలాగుంది ఇది? చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే, ఒకడు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, ఒకటికే బట్టలు కొంటారు, అవునా? చిన్నోడు పుట్టినరోజు, చిన్నోడికి బట్టలు కొంటారు. పెద్దోడు ఏం చేస్తాడు? చిన్నప్పుడు మమ్మీ ఆడుగా కొంటావు, నాకు కొనవా, ఆడుగా నా బట్టలు. అది చిన్నతనం కనుక, అవునా? పెద్ద అయిన తర్వాత ఎవరైనా అలా చేస్తామా? ఎదిగొచ్చిన తర్వాత అలా చేస్తామా? ఎదిగొచ్చిన తర్వాత అలా చేస్తే నేను ఏమంటారు? తమ్ముడు బట్టలు కొనుక్కున్నాడు, అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, అన్నయ్యకి పిల్లడు పుట్టాడు, లేదా తమ్ముడికి పిల్లడు పుట్టాడు, ఏం చేయాలి నువ్వు? సంతోషించాలి. ఒకడు తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి దొరికాడు, ఆడు తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, నువ్వేం చేయాలి? అరే నా తమ్ముడు వచ్చాడా ఇంట్లోకి, నా తమ్ముడు వచ్చాడరా ఇంట్లోకి అని ఆ విందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈడేమంటున్నాడట? వీడికి ఏమొచ్చేసిందట? తమ్ముడు వచ్చాడు అనగానే ఆస్తులో సగం తీసుకెళ్ళి ఇష్టానుసారం ఖర్చు పెట్టినోడు వస్తే ఆడికి ఎంత ప్రివిలేజా, ఆడి కోసం ఎంత హడావిడా. చాలామంది ఎలా ఉంటారు, సంవత్సరాలు గతించకపోయినా చేసిన తప్పుని క్షమించలేరు. సౌలు కోపం అసూయతో వచ్చిన కోపం, యోనా కోపము క్షమించడం వల్ల వచ్చిన కోపం, పెద్ద కుమారుని కోపము క్షమించలేక వచ్చిన కోపం. మీకు అర్థమవుతుందా? వీడి కోపం ఏంటి? క్షమించలేక వచ్చిన కోపం, ఒప్పుకోలేక వచ్చిన కోపం, దగ్గరికి చేర్చుకోలేక వచ్చిన కోపం. ఏంటి? చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. తిరిగి ఎన్నో సంవత్సరాలకి తప్పు తెలుసుకుని మా అమ్మని నాన్నని చూద్దామని వస్తారు తిరిగి. చాలాసార్లు వాళ్ళ ఇంటికి వస్తే తలుపు మీద వేసి, రే దిక్కుమాలిందానా, మా ఊర్లో మా పరువు అంతా తీసిపెట్టి వెళ్ళావు కదా, ఏ మొక్క పెట్టుకుని వచ్చావు హో
అంటారా? ఎప్పుడో మీ అన్నయ్య నిన్ను బాధ పెట్టాడు, ఎప్పుడో మీ అమ్మ నిన్ను బాధ పెట్టింది, ఎప్పుడో మీ నాన్న నిన్ను బాధ పెట్టాడు, ఎప్పుడో నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టాడు, చాలా సంవత్సరాల తర్వాత ఎదురుపడ్డావు. ఆడు నవ్వుతున్నాడు, పలకరించాలని చూస్తున్నాడు. నువ్వేం చేయాలి? దేవుని బిడ్డగా ఏం చేయాలి? ఈడ ఇడు వైపు కూడా చూడను. ఎందుకు నీకంత కోపం? ఎందుకు నీకంత శత్రుత్వం? నీ సొంత తమ్ముడు కదా, సొంత తమ్ముడి మీద ఎందుకంత శత్రుత్వం? కోపం వచ్చేస్తుంది కొంతమందికి. తిరిగి వస్తే కోపం, చేర్చుకోవాలంటే కోపం, తప్పు చేసినోడిని మళ్ళీ దగ్గర తీసుకోవాలంటే కోపం, క్షమించాలంటే కోపం. వీళ్ళు ఖచ్చితంగా ఎడగెళ్ళిపోతారట. ఎడగెళ్ళిపోతారు. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి రాసిన పత్రికలో ఫిలోమోనుతో అంటున్నాడు, ఫిలోమోను, ఇదిగో చెరసాలలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము నీ దగ్గర నుంచి దొంగతనం చేసి వచ్చాడయ్యా జైలుకి, కానీ నా దగ్గర సువార్త విని నమ్ముకున్నాడయ్యా. అతన్ని చేర్చుకున్నటకు నువ్వు ఇబ్బంది పడద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను చేర్చుకున్నట్టుగా అతన్ని చేర్చుకో. ఈసారి వచ్చినప్పుడు అతన్ని దాసునిగా కాక సహోదరునిగా చేర్చుకో ఫిలోమోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఈసారి పనుడుగా చూడకో, నాకు ఇచ్చిన మర్యాద వాడికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కవేళ అతడు నీకు ఏదైనా వచ్చి ఉండిన ఎడలా నేను దాన్ని తిరిగి వచ్చినప్పుడు నీకు చెల్లిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చేర్చుకోవడము, క్షమించడము ఎంత ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. తిరిగి వచ్చినందుకు కూడా కోపపడతావా? ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే కూడా కోపమేనా? నిన్ను బాధ పెట్టినోడు తప్పు తెలుసుకుంటే కూడా కోపమేనా? నిన్ను ఇబ్బంది పెట్టినోడు క్షమించమని అడిగితే కూడా కోపమేనా? నీకు ఇష్టం లేనివాడు, నీతో శత్రుత్వం పెంచుకున్నవాడు ఎదురుపడి నవ్వితే కూడా కోపమేనా? మొగం తిప్పుకుని పోతావా? చాలామంది సంఘంలో అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, సంఘంలో ఉంటారు. ఒక్కొక్కరిని చూస్తే ఆడు వందలు చెప్పిన పక్కన కూర్చుని నవ్వింది అనుకో, ఇది ఎక్కడ కూర్చుందా, వెనకలా ఆయనకి వెళ్ళిపోదాం. వందలు చెప్తా, ఏంట్రా నీ దౌర్భాగ్య స్థితి? నువ్వు ఏం మనిషి నాయనా నువ్వు? నీ బతుకులో నవ్వు ఉండదు, ఎదటో నవ్వుతే తట్టుకోలేవు. ఆడు నవ్వడు, ఎదటో నవ్వుతూ ఓర్చుకోలేడు. ఏంటి పరిస్థితి? ఎందుకంటే పిక్కిల్ మైండెడ్. దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా నవ్వు, అందరినీ చేర్చుకో, దగ్గరికి తీసుకో. ఈడు నాకంటే తక్కువడు, ఈడు పాపం చేసినోడు, ఈడు క్షమించకూడదు, ఈడు నన్ను బాధ పెట్టాడు, నా పిల్లలు ఉన్నప్పుడు అలా మాట అన్నాడు, మా ఆవిడ్ని చూసి నవ్వింది, ఆ రోజు నన్ను చాలా అవమానించింది, ఇప్పుడు వచ్చి ఏమీ తెలియనట్టు అంగనచ్చలో నించుంది. ఏంటి మాటలేంటి? దేవుని బిడ్డలు మాట్లాడాల్సిన మాటలేనాయి? నేను బాధ పెట్టింది, నీ పిల్లల్ని బాధ పెట్టింది, నీ భార్యను బాధ పెట్టింది, చాలా చేసింది, కరెక్టే. కానీ ఇప్పుడు వచ్చి నవ్వుతుంది. దగ్గర తీసుకో, వీలైతే కౌగిలించుకో, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు, సంతోషంగా సేపు మాట్లాడు. అది దేవుని తత్వం. దేవునికి స్తోత్రం. దాన్నే సహోదరత్వం అన్నారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించలేక వచ్చే కోపము పెద్ద కుమారుని కోపం. ఇది చాలా భయంకరమైంది ప్రియ దేవుని బిడ్డ. ఇలా మీరెవరు ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే, వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టినా సరే, వాళ్ళకి కనపడగానే నువ్వే పలకరించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నవ్వాలి, దగ్గర తీసుకోవాలి. ఇది దేవుని ప్రేమ. సృష్టి అంతా, బైబిల్ అంతా, వాక్యమంతా ఒక్క ప్రేమలో నిక్షిప్తం చేయబడిందంట. దేవునికి స్తోత్రం. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ లవ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ అనే ఒక 2 అక్షరాల్లోనే ప్రతిదీ అమర్చబడింది, నిక్షిప్తం చేయబడింది. ప్రేమ గురించి చెప్పడానికి చెప్పేస్తావు. ఎంత ప్రేమ ప్రభువా, నీది ఎంత ప్రేమ ప్రభువా, నీది ఎంత ప్రేమ ప్రభువా, నీ ప్రేమ వల్లే ప్రభువా, నీ కృప వల్లే ప్రభువా, ఏమీ లేదు ప్రభువా, నీది ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా. కానీ పక్కన నిన్ను బాధ పెట్టినట్టు వందనాలు చెప్తే మాత్రం, నీకు ఇష్టంలో నవ్వుతే మాత్రం, నువ్వు ప్రేమ కలిగినవాడు ప్రభా, ప్రేమ కలిగిన దేవుడిని అంటే ఏమిటి వచ్చేది మనకి? ఆ ప్రేమ నీలో ఉంటే ఏదైనా ఉపయోగం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవునిలో ప్రేమ ఉంది. మా దేవుడు ప్రేమమయుడు. ప్రేమ 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 ప్రేమ
ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే నిత్య జీవం. అమర్యాదగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాలునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనం కూర్చుకొననిది, తక్షణమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. హల్లెలూయా. చెప్పడానికి బాగానే ఉంటుంది. ఆ ప్రేమ నీలో ఉండాలి కదా. ప్రేమే ముఖ్యం, ప్రేమే దైవం అని పాడితే ఉపయోగం ఏముంది? ప్రేమించడం అంటే ఏంటి? చేర్చుకోవడమే కదా. దేవునికి స్తోత్రం. అంటే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించడమే కదా, చేర్చుకోవడమే కదా, మాట్లాడటమే కదా, దగ్గర తీసుకోవడమే కదా. దేవునికి స్తోత్రం. నేను ఇంకోటి ముఖం చూడను, నేను ఇంకొకటి గడప దొక్కను. ఇది ఎవరు నేర్పించిన ప్రేమరా? ఇది బైబిల్ నేర్పించిన ప్రేమ కాదు. ఇది పెద్ద కుమారుని కోపం. ఇది అలాంటి కోపాలు ఎవరికి ఉండకుండాను గాక. ఆమేన్. లేదు, ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, తన కోపమే ఏం చెప్పండి, తన కోపమే నిర్నిమిత్తముగా కోపపడితే అది నీకు శత్రువుగా మారి అది నీకే హాని చేస్తుంది, అవతలడికి ఏం చేయదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే కోపం అనేది ఎవడికి హాని చేస్తుంది? మనకే హాని చేస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నిర్నిమిత్తముగా కోపపడితే అది ఎవరికి కీడు చేస్తుంది? పక్కనోడికా నీకా? ఎవరికి? 1500వ శతాబ్దంలో టైకో బ్రాహీ అని, చెప్పండి ఒకసారి ఆ పేరు. టైకో బ్రాహీ అని ఒక వరల్డ్ ఫేమస్ ఆస్ట్రోనామర్ ఒక ఆయన ఉండేవాడు. మీరు గూగుల్లో ఆయన గురించి తర్వాత ఇంటికి వెళ్తారు, సెర్చ్ చేసుకోండి. టైకో బ్రాహీ అతని పేరు, టైకో బ్రాహీ అతని పేరు. చాలా ఫేమస్ ఆస్ట్రోనామర్. అయితే అతను కాలేజీలో ఉన్నప్పుడు అతని ఫోటో చూస్తే మీకు నవ్వు వస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. అతను కాలేజీలో ఉన్నప్పుడు అతనికి అతని కజిన్కి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని కజిన్కి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం విషయంలో గొడవ వచ్చింది. దేని విషయంలో? మ్యాథ్స్ ప్రాబ్లం. ఈ మ్యాథ్ ప్రాబ్లంలో నా ఫార్ములా కరెక్ట్ అని అతనేమో నా ఫార్ములా కరెక్ట్ అని ఇద్దరి మధ్యలో ఒక అభిప్రాయ భేదం వచ్చింది. ఇతను అంటాడు నా ఫార్ములాతో చేస్తేనే ఆన్సర్ వస్తుందిరా అంటాడు. అతను అంటాడు నా ఫార్ములాయే కరెక్ట్ అంటాడు. మాట పెరిగింది, విభేదాలు వచ్చినాయి. ఈ టైకో బ్రాహీ అన్నాడంట, రే ఇలా తేలేదు కాదు, ఇది కత్తి యుద్ధం చేద్దాం అన్నాడట. ఏ యుద్ధం? కోపం వచ్చేసింది ఇతనికి. రే నా ఫార్ములా తప్పంటావా? దారా నీకు దమ్ముంటే దారా కత్తి సాము చేద్దాం. మ్యాథ్స్ ప్రాబ్లంకి కత్తి సాముకి ఏమైనా సంబంధం ఉందా? ఫార్ములా నీది కరెక్ట్ కాదంటే అది ఎందుకు కరెక్ట్ కాదు వివరించు, అది ఎందుకు కరెక్టో వివరించు. దేవునికి స్తోత్రం. అది చేయకుండా అవతలోడు ఫార్ములా కరెక్ట్ కాదన్నాడండి. ఏయ్ నువ్వు మొగడు అయితే కత్తి యుద్ధంలో నన్ను వదిలించరా అంటాడు. మ్యాథ్స్ ప్రాబ్లం ఏంటి, కత్తి యుద్ధం ఏంటి? అవతలోడు ఊరుకుంటాడా? ఏయ్ రారా అని చెప్పి ఆడు కూడా కత్తి పట్టుకున్నాడు. ఇద్దరు కత్తి సాము చేశారట. కత్తి సాము చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ కత్తి వచ్చి టైకో బ్రాహీ యొక్క ముక్కు కోసేసింది. ఏం కోసింది? ముక్కు ఊడి పడిపోయింది. ఆ రోజుల్లో సర్జరీలు లేవు, ముక్కు అతికిచ్చే పరిస్థితి లేదు, ముక్కు పడిపోయింది. ఆ తర్వాత అతను బతికున్నంత కాలం కూడా ఒక బ్రాస్ ముక్కు, ఒక లోహముతో తయారు చేయబడిన అనఫిషియల్ ముక్కు ఒకటి పెట్టుకుని తిరిగాడు. మొహం అంతా ఒకలా ఉంటుంది. టైకో బ్రాహీది ముక్కు ఒకటే ఒకలాగా ఉంటుంది. ఒక ఎనప ముక్కు పెట్టుకున్నాడు, ఎనప ముక్కు లాంటిది. చూసిన వాళ్ళందరూ ఎక్కిరిచారు, ఏట్రా నీ ముక్కు ఎలా ఉందంటే అప్పుడు పోయిందిలే. ఎందుకు పోయిందిరా అంటే ఏం లేదు, మ్యాథ్స్లో ఒక ఫార్ములాలో తేడా వచ్చి నాకు కోపం వచ్చింది, కత్తి యుద్ధం జీవితాలను చూసిన ప్రతి ఒక్కడో నవ్వేవాడట టైకో బ్రాహీని. ఎందుకు పోయింది ముక్కు? అందమైన ముక్కు. ఎందుకు? ముక్కోపము వలన ముక్కు ఊడిపోయింది.
చెప్పండి ఏంటి? ముక్కోపం వలన చాలామంది అంటూ ఉంటారు, నాకు ముక్కు మీద కోపం, ముక్కు ఊడిపోద్ది జాగ్రత్త. నీకు ముక్కు మీద కోపం అయితే పక్కనోడికి ఏమవుతుంది? నీ ముక్కే ఊడిపోద్ది. అర్థమవుతుందా? ఎవడైనా నాకు ముక్కు మీద కోపం అంటే వెంటనే అనండి, ఒరే అయితే నీ ముక్కు ఊడిపోద్దు, నాకేం పోదు. నీకు ముక్కు మీద నీకే కోపం అయితే మనం ఏం చేస్తాం? మీకు అర్థమవుతుందా? అంటే కారణం లేని కోపము ఏం చేస్తుంది? ముక్కు తెగ్గ వస్తుంది. ఏం చేస్తుంది? ఆడికి ముక్కు పోయింది, నీకు ఇంకేం పోతే తెలియదు. ఆవిడ ప్రియ దేవుని బిడ్డలారా, కారణం లేకుండా కోపపడు. ఇప్పుడు తర్వాత దానికి వెళ్దాం. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నా వైపు చూడండి. ఇప్పుడు కోపపడద్దు అన్నాడు నిర్నిమిత్తముగా, అయిపోయింది, ధ్యానం చేసాం. ఆ తర్వాత ఏంటి? ఏం చేయకూడదు? వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు. అయితే ఈ రెండు వేరు పదాలు కాదు. ఇప్పుడు దీని గురించి కూడా ధ్యానం చేద్దాం. ఒకడిని పనికి మాలినోడా, వ్యర్థుడా అంటే ఏంటి? ద్రోహి అన్న పదానికి మన తర్జుమాలో దాన్ని ద్రోహి అని రాయించారు, కానీ ఇంగ్లీష్ వెర్షన్లో ఎవరి దగ్గర, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూసినట్లయితే ఫూల్ అనే పదాన్ని రాయించారు. వ్యర్థుడు అనే పదానికి అరామిక్ ఓడైన రాఖా అనే పదాన్ని వాడించారు. ఏం పదం అది చెప్పండి? ఏం చెప్పండి? రాఖా. ఎవరు మాట్లాడకూడదు దయచేసి. శ్రేష్టమైన రీతిలో మీరు దేవుని వాక్యం వినాలి. మీరు మాట్లాడుకుంటే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాక్యం వినాలమ్మా, దయచేసమ్మా. అమ్మా శాంతమ్మా, మాట్లాడు. పార్క్ కాదు కదా ఇది. మీరు ఇక్కడికి వస్తే వాక్యం విని సైలెంట్ కూర్చోవడమే. పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడానికి కుదరదు. పక్కన వాళ్ళతో మాట్లాడేలాగా ఉంటే ఇక్కడ రాకూడదు. ఇక్కడికి వస్తే వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి అంతే సైలెంట్గా. మీకు అర్థమవుతుందా? అస్సలు మాట్లాడకూడదు. 2-3 వారాలు చూసేది, తర్వాత తిడతాను. మీరు కొత్తగా వస్తున్నారని ఆగిపోయాను. మా వాళ్ళందరూ భయంకరంగా తిడతాను. మీరు జాగ్రత్తగా కూర్చోవాలి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అరామిక్లో ఈ వ్యర్థుడు అనే పదానికి రాఖ అనే పదం వాయించారు. ఏంటది? రాఖ. దాని అర్థం ఏంటంటే ఎంటీ హెడెడ్ అని అర్థం. ఎంటీ హెడెడ్ అంటే బ్రెయిన్లెస్, అంటే బుర్ర లేనుడా అని అర్థం మన భాషలో. ఏంటది? ఈ ఫూల్ అన్న ఈ రాఖ అన్న ఒకటే, ఆ పదాన్నే కింద రాయించారు. అయితే మన తెలుగు తర్జుమాలో దీన్ని ద్రోహి అని మార్చారు కనుక ద్రోహి కాదు. మనం చాలాసార్లు సరదాగా ఎవడైనా మనల్ని తీసుకెళ్లకుండా రెస్టారెంట్కి వెళ్ళొస్తే మనం ఏమంటాం? ఒరే ద్రోహి, నన్ను పిలవలేదా అంటే. అయితే మన నరకానికి పోతామా? కాదు. అయితే ఖచ్చితంగా వ్యర్థుడా అంటే బుర్రలేనోడా అని ఎవరైనా అంటే, పనికి మాలినోడా అని ఎవరైనా తిడితే ఖచ్చితంగా వాడు నరకానికి పోతాడని రాయిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఎదుటి బుర్రలేనోడా అన్నావో, పనికి మాలినోడా అన్నావో, నువ్వు వాడికంటే ఎక్కువ వాడిగా నువ్వు కనపరుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న, మనం చాలాసార్లు చాలామందిని పనికి మాలోడా అంటాం, బుర్రలేనోడా అంటాం. నేను మా జాన్ గడిని చాలాసార్లు ఇందాక కూడా బుర్రలేనోడా అనేది డెప్ మీద ఒకటి వేసి అది సెట్ చేశాను చాలాసార్లు అండి. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతానా ఈ వాక్య ప్రకారంగా? డైరెక్ట్గా మనము చాలామందిని అంటూ ఉంటాం, బుర్రలేనోడా, ఈ మాత్రం తెలీదా? మీరు గమనించాలి. ఎప్పుడు అయితే ఈ పదాన్ని వాడినోడు, ఈ పదాన్ని వాడి తిట్టినోడు ఖచ్చితంగా వెళ్తాడు, అందులో తిరగలేదు, ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. కానీ ఏంటి దీని యొక్క ఆంతర్యం ఏంటో మనం ఆలోచించాలి. ఒక పదాన్ని మేలు కోసం వాడచ్చు, ఒక పదాన్ని అవమానించుట కోసం వాడచ్చు. మీరు గమనించండి, ఒక పదాన్ని మేలు కోసం వాడచ్చు, ఒక పదాన్ని అవమానించడం కోసం వాడచ్చు. మీ వ్యర్థుడా అని అంటే, లేదా బుర్రలేనోడా అని ఒకడిని అంటే వాడు వెంటనే నరకానికి వెళ్ళిపోతాడు అంటే దాని అర్థం ఒకడిని మనం సరి చేయడానికి. ఇప్పుడు నేను చరణ్ గడికి ఒక పని చెప్పాను, ఆడు సరిగ్గా చేయలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. నేను వెళ్ళి అని ఇలా ఒక దెబ్బ ఇలా వేసి, అరే బుర్రలేనోడా ఎన్నిసార్లు చెప్పినా వినబెట్టరా, ఇలా పెట్టరా, ఇది పెట్టమంటే ఇది పెడతా పెట్టరా అన్నాను అనుకో, నేను ఆడిని బుర్రలేనోడా అని తిట్టింది ప్రేమతో వాడు నేర్చుకుంటాడని. మీకు అర్థమవుతుందా? పౌరుషం వచ్చి ఆడు నేర్చుకుంటాడని. ఇదే సందర్భం ఇంకోలాగా చెప్తాను. అప్పుడు జాన్ గారు నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు నేను సౌండ్ సిస్టమ్ నేర్చుకుంటాను పాస్టర్ గారు, నన్ను అడిగాడు.
అడిగినప్పుడు నువ్వెక్కడ నేర్చుకుంటారా వేస్ట్గా, నీ మొహానికి సౌండ్ సిస్టమ్ కూడా అనేటి ఎల్లో అన్నాను అనుకో, అప్పుడు నువ్వేం చేసినట్టు? నేను ముందు బుర్రలేనోడా అన్నాను, తర్వాత కూడా బుర్రలేనోడా అన్నాను. కానీ ముందు ప్రేమతో వాడిని సరిచేయడానికి అన్నాను, తర్వాత వాడి సామర్థ్యాన్ని అంచనా వేయకుండా, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి వాడిని తక్కువ అంచనా వేసి అంటున్నాను. మీకు అర్థమవుతుందా? వ్యర్థుడా అన్నవాడు ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతాడంటే, ఎప్పుడైతే ఎదటివాడిని తక్కువ అంచనా వేసుకుని, ఎదటివాడి స్థితిని తక్కువ అంచనా వేసి, ఎదటివాడి తెలివిని తక్కువ అంచనా వేసి ఆడికి అంత సీన్ లేదే అంటావు చూసావా, అలాగ అన్నప్పుడే నువ్వు ఎదటివాడిని వ్యర్థుడా బొరలేనోడా అన్నట్టు, ఎందుకు పనికిరానాడో అన్నట్టు. ఏదైనా చెప్పినప్పుడు ఆడు మంచి బిజినెస్ పెట్టుకున్నాడంటరా, ఏదో వ్యాపారం పెట్టుకున్నాడంటరా, మనూరోడే అన్నప్పుడు వెంటనే ఆలోచన, ఆడికి అంత సీన్ లేదులే, 4 రోజులు తీసేస్తాడు, ఆడుకున్న బుర్రతో ఆడేం చేస్తాడు అన్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళిపోతావు? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు. డైరెక్ట్గా నాశనానికి దారితీస్తుంది పరిస్థితి. నువ్వు ఎదటి వాడిని ఎప్పుడు తక్కువ అంచనా వేసి వాడిని బుర్రలేనడా వ్యర్థుడా పనికి మాలినవాడా అనడానికి వీల్లేదు. అందుకే వాక్యం చెప్తుంది, జ్ఞానులను సిగ్గుపరుచుటకు దేవుడంట నీచులను వెర్రి వారిని ఎన్నుకునే దేవుడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరినైతే లోకమిడికి బుర్రలేదంటారో, ఎవరినైతే ఈడెందుకు పనికిరాడంటారో, ఎవరినైతే వీడికి తెలియలేదంటారో వాడినే రాజులను సిగ్గుపరుచుటకు దేవుడు నిలబెడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వాడికే జ్ఞానం ఇస్తాడు, వాడి మీద దేవుడు కనికరం దిగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఎదటి వాడిని తక్కువ అంచనా వేసి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. విన్నారు ఎప్పుడైనా? అంటే అట్టను చూసి లోపల ఉన్న పుస్తకాన్ని అంచనా వేయొద్దు అని అర్థం. అట్ట బాగాలేదని లోపల మ్యాటర్ బాగోదని అనుకోవడానికి లేదు, లేదా అట్ట బాగుందని లోపల మ్యాటర్ అద్భుతంగా ఉంటుంది అనడానికి లేదు. బైబిల్ అట్ట నల్లగా ఉంటుంది, కానీ లోపల ఉన్న వాక్యం అంతా తెల్లగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నల్లట్టని చూసి లోపల ఏం లేదు అనుకోవడానికి లేదు. నీకు అర్థమవుతుందా? మనిషి పై రూపాన్ని చూసి వీడికి అంత సీన్ లేదురా అనుకోవడానికి లేదు. వాడి వస్త్రధరం చూసి వీడు అనుకోవడానికి లేదు. ఇలాగా బైబిల్ గ్రంథంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథము త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 42 నుంచి 44. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపస్యునై ఉండట చూచి అతనిని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించెను. నా వైపు చూడండి. గొలియాతుని చెప్పడానికి దావీదు వచ్చాడు. అందగాడు, ఎర్రటివాడు, చక్కటివాడు, చిన్నవాడు. గొలియాతేమో ఆజానుభావుడు. చూశానడట, చిచి నువ్వు రావడం ఏంట్రా, నన్ను చంపడానికి చిన్న కర్రట్టుకు వచ్చావా, నువ్వెలా చంపుతావురా నన్ను అని చెప్పి దావీదుని శపిస్తున్నాడట. పనికి మాలినోడా, బుద్ధిలేదరా, బుర్రలేనాడు, ఎలా అనవసరంగా నీ మాంసాన్ని తీసుకెళ్ళి ఆకాశ పక్షులకి వేస్తాను నిలబా. ఎందుకని? దావీదుని చూస్తే పల్చగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, సుకుమారుడిలాగా ఉన్నాడు. ఈడేం చేస్తాడులే అనుకుంటున్నాడు దావీదుని చూస్తే. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు మొట్టమొదటి సంవత్సరం మా నాన్నగారు అలా క్రిస్మస్కి వచ్చినప్పుడు మా నాన్నగారు అలా నన్ను తీసుకెళ్ళి మామూలుగా మాట్లాడుకుంటూ అలా వెళ్ళినప్పుడు మా నాన్నగారు అన్నమాట నాకు బాగా మొన్న వచ్చినప్పుడు మా నాన్నగారు గుర్తు చేశాను అన్నమాట. ఆయన అన్నారు, ఒరే చిన్నోడు గురించి నాకు దిగులు లేదురా, ఆడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు నెలకి, ఆడు చక్కగా సెటిల్ అయిపోయాడు, నా దిగులంతా నీకోసమేరా. నేను చిన్నవాడికి చెప్పాను రా, ఒరే ఎప్పటికీ అన్నయ్యని మర్చిపోకు, అన్నయ్యకి ఏదో సహాయం చేస్తూ ఉంటారని చెప్పి, ఆడు చేస్తాడు లేడురా అని నన్ను చూసి ఒక జాలిగా ఒక చూపు చూశారు. నాకు చాలా బాధ వేసింది. లేదు డాడీ దేవుడు దీవిస్తాడని. నేను నాన్నగారు, లేదురా నువ్వు చాలా సుకుమారంగా ఏసీలో పెరిగొచ్చావు, ఇది చూస్తే ఎలాగుంది, ఇలా చూస్తే ఎలాగున్నారు, ఇది అవదరా, నాకు అంత ఇది లేదురా అని మా నాన్నగారు బాధపడ్డారు.
మొన్న క్రిస్మస్ జరిగినప్పుడు లేదు మొన్న సభలు పెట్టినప్పుడు లోపల ఉన్నప్పుడు మా నాన్నగారు గుర్తు చేశాను ఆ మాట, డాడీ నువ్వు 5 సంవత్సరాల క్రితం అలాగ అన్నావు కదా, ఇప్పుడు చూసావా దేవుడు ఎక్కడికి తెచ్చాడో, దేవునికి స్తోత్రం. బురదలో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నావు, ఇప్పుడు దేవుడు టైల్స్లోకి తీసుకొచ్చాడు, ఏసీ గదిలో నేను పెట్టాను, నీకే నెల నెల ఎంతో కొంత నేను సహాయం చేసేలాగా దేవుడు నన్ను చేశాడు డాడీ అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకప్పుడు కనపడేది అలా ఉంది. నీకు అర్థమవుతుందా? మనిషిని పై రూపం చూసి అంచనా వేసి తక్కువ అంచనా వేయొద్దు. వాడిలో ఉన్న అభిషేకం ఏంటో, వాడిలో ఉన్న శక్తి ఏంటో, దేవుడికి వాడిపైన ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు ఎప్పుడు ఊహించలేవు. కాబట్టి ఉత్తినే ఒకడు దేవుని పని చేస్తానో లేదా ఉత్తినే ఒకడు ఏదైనా సాధించాలని వెళ్తుంటే, లేదా నీ పిల్లలే నీ బిడ్డలే మమ్మీ నేను డాక్టర్ అవుతానంటే, ఊరికేరా నీ మోకారు నువ్వేనా అయ్యేది డాక్టర్ అని డిస్కరేజ్ చేయొద్దు. మమ్మీ నేను పలానా నేర్చుకుంటానంటే, నీ బతుకు నువ్వెక్కడ నేర్చుకునేది అని డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయాలా? దేవునికి స్తోత్రం. నువ్వు ప్రోత్సహించాలి. నీ తోటి విశ్వాసం వచ్చి నేను ఇలా చేయాలనుకున్నాను దేవుడి కోసం అంటే, నీ స్థితికి నువ్వు సంపాదించేదానికి నువ్వు చేయగలవేటే అని డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయి. దేవునికి స్తోత్రం. బొరలేనుడా నీ వల్ల అవుతుందా? శక్తి లేనుడా నీ వల్ల అవుతుందా? పొట్టోడా నువ్వు ఎగరగలవా? డిస్కరేజ్ చేయొద్దు. దేవునికి స్తోత్ర. ఒకవేళ నువ్వు ఒకరిని తక్కువ అంచనా వేసావు అని అంటే, వాడి శక్తి తెలియకుండా, వాడి సామర్థ్యం తెలియకుండా, వాడి స్థాయి తెలియకుండా ఒకరిని నువ్వు తక్కువ అంచనా వేసావు అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నేను తీసుకెళ్ళి నేరుగా ఎక్కడెత్తానన్నాడు. చాలా ప్రమాదం ఇది. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏ పొట్టలో ఏ పావుందో విన్నారా? తాడింది అనేవాడు ఉంటే దాని తల ఉంది అనేవాడు ఒకడు. నువ్వు ఊహించలేవు, ఏదైనా జరగవచ్చు. కాలు జరిగితే తీసుకోవచ్చు కానీ నోరు జరిగితే, విన్నారా సామెతలు అని మన పెద్దోళ్ళు ఊరినే రాయలా. ఒక మాట నువ్వు ఒకరిని తక్కువ అంచనా వేసి ఒక మాట అనేసావంటే రేపొద్దున్న ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. అనవసరంగా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. మీకు ఎంతమంది అబ్రహాం లింకన్ తెలుసు? చేయి పైకెత్తండి ఒకసారి చూద్దామని. అబ్రహాం లింకన్ 1800s అంటే దరిదాపు ఒక 200 సంవత్సరాల క్రితం అమెరికా ప్రెసిడెంట్గా చేసినవాడు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి 5వ క్లాస్ వరకు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ పుస్తకాల్లో ఖచ్చితంగా అబ్రహాం లింకన్ అనే ఒక కథ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మాకైతే ఉండేది. మరి ఉందామా ఇప్పుడు అబ్రహాం లింకన్ స్టోరీ ఉందనన్నా? సాయి ఉందా? వీళ్ళకి కూడా ఉందట. ఖచ్చితంగా ఉంటుంది అబ్రహాం లింకన్ స్టోరీ. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్గా చేశాడు. అయితే ప్రెసిడెంట్ అవ్వకముందు ఒక పొలిటికల్ మీటింగ్లో కూర్చుని ఒక డిస్కషన్లో కూర్చున్నాడట వెళ్ళి. అసలు ఈ రాజకీయ నాయకులు ఎలాగుంటారు, వీళ్ళ యొక్క డిస్కషన్లు ఎలాగుంటాయి. ఇతనికి ఆశ అమెరికాకి ఎప్పుడైనా ప్రెసిడెంట్ అవ్వాలి. ఇతని స్థితి ఏంటి? చూపులు కుట్టుకునేవాడు. ఇతని కోరిక ఏంటి? అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలి. వెళ్ళి 18th సెంచరీలో అతను వెళ్ళి ఒక కాన్ఫరెన్స్లో కూర్చుని ఒక పొలిటికల్ డిస్కషన్ చేయాలని వెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చున్నాడట. ఎక్కడ? ఫ్రంట్ రోలో. మొత్తం హాల్ అంతా ప్యాక్ అయిపోయింది రాజకీయ నాయకులతో. ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. అవకాశం వస్తే మాట్లాడాలని కూర్చున్నాడు అబ్రహాం లింకన్. ఇందులో ఒక రాజకీయ నాయకుడు లేచాడట. ఇది గమనించాడు. అబ్రహాం లింకన్ చూశాడు. అబ్రహాం లింకన్ని ఫోటో చూస్తే మీరు ఎవరైనా చూస్తుంటే మీకు అర్థం. అబ్రహాం లింకన్ ముక్కు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది చెప్పండి? ముఖం ఎంత ఉంటుంది, ముక్కు ఎంత ఉంటుంది? ఇలాగా అబ్రహాం లింకన్ కూర్చుంటే ఒక రాజకీయ నాయకుడు లేచాడంట. ఆ రాజకీయ నాయకుడు లేచి ఏమన్నాడంటే, దిస్ మ్యాన్ సిట్టింగ్ హ్యావ్ ద బ్రెయిన్ ఆఫ్ డాంకీ అండ్ ద ఫేస్ ఆఫ్ క్రో అన్నాడట. అంటే ఇక్కడ కూర్చున్నాడు చూసావా, ఈడికి గాడిద లాంటి బుర్ర ఉంది, కాకి లాంటి ముఖం ఉంది అన్నాడట. మొత్తం అందరూ ఒకసారి అబ్రహాం లింకన్ వైపు చూశారట. అతని పేరు మెన్షన్ చేయకుండా అబ్రహాం లింకన్ కుర్చీ పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంటే ఆ ఖాళీ కుర్చీని చూపించి అంటున్నాడంట, ఇక్కడ కూర్చున్నాడే ఒకడు, వీడికి గాడిద బుర్ర కాకి లాంటి మొహం వేసుకుని వచ్చి కూర్చున్నాడు, వీడిని ఇక్కడ ఎవరు పిలిచారో తెలియదు, ఎలాగొచ్చాడు అంటారు వీడి లోపలికి అన్నాడు గట్టిగా. అందరూ అబ్రహాం లింకన్ మొహం చూశారు.
ఏం సమాధానం చెప్తాడు అబ్రహాం లింకన్ అంటే, అబ్రహాం లింకన్ లేచి అన్నాడట, ఒకవేళ నాది కనుక గాడిద బుర్రే అయ్యి ఉంటాయి, నువ్వు కూర్చున్న కుర్చీలోంచి ఎప్పుడో నిన్ను లేపేసి నేను కూర్చుని ఉన్నాడట. ఏం అర్థం లేదు అతనికి. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారు. అంటే దాని అర్థం ఏంటంటే, నీది గాడిద బుర్ర కాబట్టి ఆ పదవిలో కూర్చున్నావురా, నేను డైరెక్ట్గా దేని టెండర్ ఎత్తున్నాను, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇండైరెక్ట్గా అన్నాడు. ఒకవేళ నాది గాడిద బుర్ర అయితే ఈ పాటికి ఎప్పుడుకో నీ పదవిలో నేనుండేవాడిని అన్నాడట. హాల్ అంతా నవ్వారు. ఈయనకి ఏం మాట్లాడాలో తెలియక కూర్చుండిపోయాడు. ఇది అయిన కొన్ని సంవత్సరాలకే అనుకున్నట్టుగానే అబ్రహాం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. రోజు కాన్వేలో వైట్ హౌస్కి వెళ్తా ఉన్నాడు. వాషింగ్టన్ డీసీలో ఆ వైట్ హౌస్కి కాన్వేలో వెళ్తా ఉంటే ఈ రాజకీయ నాయకుడు రోజు అబ్రహాం లింకన్ చూడగానే వీడికి ఒంటి మీద ఎవడో నిప్పులు పోసినట్టు అయిపోయేదండి. అంటే నరకంలో ఏముంటుంది, నరకాగ్నిలో ఏముంటుంది, నిప్పులే. ఇప్పుడు అబ్రహాం లింకన్ చూడగానే వీడికి ఎలాగుంది, నరకంలో ఉన్నట్టుంది, బతికున్నంతకాలం అంతే. అప్పుడు అనుకున్నాడట, వీడు ప్రెసిడెంట్ అవుతాడని తెలుసుంటే ఆ రోజు ఆ మాట. నీకు తెలియదు ఎవడెప్పుడు ఏమవుతాడో. ఊరికినే ఒక మాట నీ పక్కన అనుకో, రేపు పొద్దున్నాడు అబ్రహాం లింకన్ దేవుడిని ఎరిగిన బిడ్డ కనుక ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆడు గుర్తుపెట్టుకొని రేపు పొద్దున్నాడు ఎదిగాక నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నాడు అనుకో, నువ్వెందుకు పనికిరావు. కనుక ఎవరిని కూడా సంఘంలో కానీ కుటుంబంలో కానీ చదవనోడిని కానీ చదివేవాడిని కానీ అందంగా ఉన్నోడిని కానీ లేనోడిని కానీ నెత్తోడిని కానీ బండోడిని కానీ బక్కోడిని కానీ చూసి ఆడిని డిస్కరేజ్ చేయొద్దు. అరే నువ్వేం చేయలేవురా, నువ్వేం ఎందుకు పనికిరా అనొద్దు. ప్రేమతో సరి చేయడానికి అనేది వేరు. కానీ ఆడిని ఇంకా కృషించిపోయేలాగా ఆడు నిజంగానే అనుకునేలాగా చెయ్యొద్దు. అది దేవుడు ఖచ్చితమైన తప్పుగా పరిగణించి నేను ఎక్కడ వేస్తాడు, తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ సహోదరుని చూసి బుర్రలేనోడా, వ్యర్థుడా, పనికిమాలినోడా అనొద్దు. ఆ వెర్రి వాడినే దేవుడు లేవనెత్తుతాడు, జ్ఞానిగా చేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు అవలక్షణాలు మీలో ఉంటే తొలగించుకోండి. నిర్నిమిత్తంగా కోప్పడొద్దు. ఎవరిని చూసి, వాడి స్థాయిని చూసి, వాడి బయట స్వరూపాన్ని చూసి తక్కువ అంచనా వేసి నలుగురిలో ఎవరిని ఎప్పుడు అవమానం చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.